ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎంత పనిచేసావే. ఏయ్, కాళ్ళు నెత్తి మీద పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నావా? హలో, ఏమైంది ఇప్పుడు? ఓ తెగ రెచ్చిపోతున్నావు. కొంచెం ఉంటే ఏమయ్యేదో తెలుసా? ఏం కాలేదుగా, ఏంటిప్పుడు? కొట్టాను, ఏంటిప్పుడు? నువ్వా? ఏయ్, నీ టైం బ్యాడ్ అయ్యి వస్తుంటావా, లేక నా టైం ని వేస్ట్ చేయాలని వస్తుంటావా? ఛీ, ఎప్పుడు నన్ను తగులుకుంటావు? నేను అదే ఫీల్ అవుతున్నాను. అయినా ఒక చిన్న డాష్ ఇచ్చినంత మాత్రాన కొడతారా? తగల్లేదు కాబట్టి సరిపోయింది. అదే మనిషికి తగులుంటే తగల్లేదు కదా. ఏయ్, కారు తను డ్రైవ్ చేసింది కాబట్టి చెంప అక్కడ పగిలింది. నువ్వు డ్రైవ్ చేస్తుంటే నీకు పగిలేది. నీ ఒక్కదానికే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ అనుకున్నాను, కానీ నీతో పాటున్న ఈ తొట్టి గ్యాంగ్ కూడా ఎక్కువగానే ఉన్నాయని అర్థమవుతోంది. ఇదిగో, నువ్వు మర్యాదగా మాట్లాడు. నీకు మర్యాద ఇచ్చేదేంటే? గుండమ్మ, అయినా దీంతో మాట్లాడి పోలీసులకు ఫోన్ చేయి. చెయ్యి. పోలీసులు వస్తే భయపడిపోతాను అనుకుంటున్నావా? వైష్ణవి, నువ్వు ఆగవే. లేకపోతే ఏంటే, పొరపాటున డాష్ ఇవ్వబోయావు, దానికే కొట్టేయడాలు, బెదిరించేయడాలు. డ్యామేజ్ ఎంత అయిందో చెప్పండి, కావలసినంత పడేస్తాం. పడేసే అంత డబ్బు నీ దగ్గర ఉండొచ్చు, కానీ ఏరుకునే అంత స్థితిలో మేము లేము. అయితే ఇప్పుడేం చేస్తారు? వసేయ్, ఆగవే బాబు, నీకు దండం పెడతా. పోలీస్ కేసు అవుతే ఇంట్లో వాళ్ళకి తెలిస్తే పెద్ద ప్రాబ్లం అవుతుందే. ఏవండి, పొరపాటుగా నేనే డ్రైవ్ చేశానండి. ఈ ఒక్కసారికి తప్పనుకొని నన్ను క్షమించండి. నువ్వు కాదు, దీనికి క్షమాపణ చెప్పమను. లోకేశ్వరి, వీళ్ళని వెనకేసుకొచ్చింది కాబట్టి తనని తప్పు అన్నాం, కానీ కారు నడిపింది తను కాదు కదా. కాస్త చూసుకుని కారు నడపండమ్మా. ఏమైనా అనుకోని సంఘటనలు జరిగితే మీ జీవితాలే కొలాప్స్ అయిపోతాయి. జాగ్రత్త. లోకేశ్వరి, పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.